థైరాయిడ్ ఒక దీర్ఘకాలిక సమస్య. భారతదేశంలో ప్రతి 10 మందిలో ఒకరికన్నా ఎక్కువ మంది థైరాయిడ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య మగవారిలో కన్నా ఆడవారిలో దాదాపు రెట్టింపుగా కనిపిస్తుంది. గొంతు ముందు భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథి నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్ ప్రభావం శరీరంలోని దాదాపు ప్రతి అవయవం మీద ఉంటుంది. ఈ హార్మోన్ ఉత్పత్తి తగ్గితే హైపోథైరాయిడ్ అని, అధికంగా అయితే హైపర్ థైరాయిడ్ అని అంటారు. నీరసం, మలబద్ధకం, చర్మం, వెంట్రుకలు పొడిపారడం, ఎక్కువ నిద్ర, బరువు పెరగడం, నెలసరిలో రక్తస్రావం ఎక్కువగా లేక తక్కువగా అవ్వడం, గర్భస్రావం, చలిని తట్టుకోలేకపోవడం, గుండె తక్కువసార్లు కొట్టుకోవడం, జుట్టు రాలడం, థైరాయిడ్ గ్రంథి వాపు తదితర లక్షణాలు ఉంటాయి. హైపోథైరాయిడ్ సమస్య హైపర్ థైరాయిడ్ కన్నా 5 రెట్లు అధికంగా ఉంటుంది. చాలా మంది ఈ మధ్యకాలంలో థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. కాబట్టి థైరాయిడ్ సమస్యను ఆలస్యం చేయకుండా గుర్తించి దానికి సరైన చికిత్స పొందడం చాలా ముఖ్యం. థైరాయిడ్ సమస్య ఉన్నట్లయితే ఈ పొరపాట్లని అస్సలు చేయకండి. థైరాయిడ్ సమస్య ఉన్నట్లయితే కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. వీటిని మీరు తీసుకోకుండా ఉంటే హెల్తీగా ఉండొచ్చు. అలాగే ఎలాంటి ఇబ్బందులు కలగవు. ఈ సమస్యలతో బాధపడే వాళ్ళు క్యాబేజీ, బ్రోక్లీ, కాలీఫ్లవర్ వంటి కూరల్ని తీసుకోకూడదు. వీటిని తీసుకుంటే థైరాయిడ్ గ్రంథి పనితీరుపై ప్రభావం పడుతుంది, ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే థైరాయిడ్ ఉన్నట్లయితే సోయాతో చేసిన ప్రొడక్ట్స్ని కూడా తీసుకోవద్దు. సోయా ఉత్పత్తులను తీసుకుంటే కూడా హెల్త్కి మంచిది కాదు. ఇటువంటి వాటిని తీసుకోవటం వలన నెగిటివ్ ప్రభావం పడుతుంది. సోయా థైరాయిడ్ గ్రంథి శరీరంలో అయోడిన్ని వినియోగించకుండా అడ్డుకుంటుంది. కాఫీ, ఆల్కహాల్ వంటివి కూడా ఎక్కువ తీసుకోకండి. ఇవి కూడా థైరాయిడ్ ఉన్న వాళ్లపై ప్రభావం పడతాయి. స్ట్రాబెర్రీస్ వంటి పండ్లను కూడా తీసుకోకూడదు. ఇంకా మీ ఆరోగ్యరీత్యా ఒక అంచనాకు వచ్చి డాక్టర్ చెప్పిన విషయాలను మీరు ఫాలో అయినట్లయితే థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళకి పెద్దగా ప్రభావం పడదు, ఇబ్బందులు రావు. కనుక థైరాయిడ్ ఉన్న వాళ్ళు తప్పులు చేయకుండా చూసుకోండి.